హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నానండి. సో ఇవాళ వీడియో ఏంటంటే డే 18 అనమాట నా వెయిట్ లాస్ జర్నీలో. సో నేను చెప్పాను కదా ఇవాళ ఆఫీస్కి వెళ్తున్నానని. సో నేను రోజు వెళ్ళే రెగ్యులర్ ఆఫీస్ అయితే కాదు, ఇది కెనాక్ అనమాట. సో ఇంక ఇప్పుడైతే లేచి రెడీ అయిపోయాను. లైక్ టైం వచ్చి 5:20 అవుతుంది. ఇంకా స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోవాలి 10 minutesలో. సో లంచ్ అవన్నీ కూడా ప్రిపేర్ చేసుకునేసాను. డిన్నర్ టైంకి అయితే ఈరోజు ఇంటికి వచ్చేస్తాను. కెనాక్ ఏంటంటే దగ్గరే అనమాట, కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయిపోతాను కెనాక్కి వెళ్ళినప్పుడు. సో ఇంక ఇంటికి వచ్చి డిన్నర్ చేస్తాను అనమాట. లంచ్కి మాత్రం కొంచెం ఉప్మా తీసుకున్నాను. అది తినేటప్పుడు మీకు కూడా చూపిస్తాను, లైక్ ఏమేమి తింటున్నాను ఏంటి అనేది. లాస్ట్ టైం మాంచెస్టర్కి వెళ్ళే ట్రైన్ జర్నీ చూపించాను, కానీ కెనాక్కి వెళ్ళే ట్రైన్ జర్నీ ఎప్పుడు చూపించలేదు. సో ఈరోజు అది కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయాము. మా వారు కూడా నాతో వచ్చేస్తున్నారు అనమాట. ఏంటంటే ఈరోజు థర్స్డే ఏంటంటే మా వారు కూడా ఆఫీస్కి వెళ్ళాలి. సో మా వారు ఆఫీస్ ఏంటంటే లండన్లో. సో ట్యూబ్ ట్రైన్కి మా వారు కూడా నాతో వస్తున్నారు. సో ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతున్నాం. సో ఇద్దరం స్టార్ట్ అయిపోయాము. ట్యూబ్ ట్రైన్లో వెళ్తాం అనమాట. నేను ఒక స్టేషన్లో, మా ఆయన ఒక స్టేషన్లో దిగుతాము. సో మా ముఖం మీద ఎండ పడుతుండడం చూసి మీరేమనుకుంటున్నారు, టైం 7 అవుతుంది అనుకుంటున్నారు కదా. టైం 5:30 అవుతుంది మార్నింగ్. సో అది కూడా మీకు చూపిస్తా, లైక్ 5:30కి బయట ఎలా ఉంటుంది అనేది. సో చూస్తున్నారు కదా, టైము 5:30 అవుతుంది మార్నింగ్. చూడండి ఎండ, అప్పుడే ఎండ ఫుల్గా వచ్చేసింది. ఏ పొద్దున 7, 8 అన్నట్టు ఉంది. సో 5:30కి లేచినా కూడా అంత టైర్డ్గా అయితే అనిపించట్లే. ఎందుకేమో మేబీ యాక్టివ్గానే ఉంది డే అంతా. సో ఇదంతా ఏంటంటే ఎప్పింగ్ ఫారెస్ట్ అనమాట. ఫారెస్ట్ లోపల నుంచి, హార్లో నుంచి ఎప్పింగ్కి వెళ్ళాలంటే ఈ ఫారెస్ట్లో వెళ్ళాలి. అప్పుడప్పుడు జింక పిల్లలు కూడా కనిపిస్తూ ఉంటాయి ఈ రోడ్ మీద. సో అందుకే స్పీడ్ లిమిట్ కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళాలన్నమాట ఈ రోడ్లో. సో ఇక ట్యూబ్ ట్రైన్ అయితే ఎక్కేసామన్నమాట ఫైనల్లీ. ఇంకా ట్యూబ్ ట్రైన్లో 1 hour జర్నీ ఉంటుంది. మా వారు ఏంటంటే నా స్టేషన్కి ముందు దిగుతారు. సో చూస్తున్నారు కదా, ఆయన స్టేషన్ వచ్చేసింది. ఇంకా రెడీ అవుతున్నారు అనమాట దిగడానికి. మా వారు ఏంటంటే సెయింట్ పాల్స్లో దిగుతారు. నేనేంటంటే హ్యూస్టన్కి వెళ్ళాలన్నమాట. ఇంక నాకు బాయ్ చెప్పేసి ఆయన ఇంకా దిగిపోయారు. నేను ఇక అక్కడి నుంచి ఇంకా 2 ట్రైన్లు మారుకుంటూ ఇంకా యాజ్ యూజువల్ హ్యూస్టన్కి వెళ్ళిపోయాను అనమాట. విక్టోరియా ట్రైన్ దిగి ఇంక వెళ్తున్నాను. చూస్తున్నారు కదా, వెనక వెళ్తున్నదే విక్టోరియా ట్రైన్ అనమాట. సో ఇదే హ్యూస్టన్ స్టేషన్. ఈ ఎస్కలేటర్ ఎంత పెద్దగా ఉంటుందంటే అసలు ఎక్కి దిగడానికి 1 నిమిషం పడుతుంది అనమాట. బట్ నాకు చాలా బాగా నచ్చుతుంది. చల్లగా గాలి వస్తుంది ఆ రోజు. ఇంకా లోపలికి వెళ్ళిపోయిన తర్వాత నా ట్రైన్ కోసం చూస్తుంటే నా ట్రైన్ ఇంకా డిస్ప్లే అవ్వలేదన్నమాట. గేట్ చూస్తున్నారు కదా, బర్మింగమ్ న్యూ స్ట్రీట్. ఇంకా గేట్ డిస్ప్లే అయిన తర్వాత నా కోచ్ వెతుక్కుంటూ వెళ్ళాను అనమాట. నా కోచ్ ఏంటంటే F వచ్చింది ఈసారి. సో యాజ్ యూజువల్ ఇది అవంతి వెస్ట్ కోస్ట్ అనమాట. అవంతి వెస్ట్ కోస్ట్ లో బర్మింగమ్ న్యూ స్ట్రీట్ దాకా వెళ్ళేసి అక్కడ నుంచి ఇంకా మళ్ళీ వేరే ట్రైన్ ఎక్కాలి. సో ఇంకా ఫైనల్లీ ట్రైన్ ఎక్కేసి సీట్లో కూర్చున్నాను అనమాట. యాజ్ యూజువల్ పక్కన ఎవరు కూర్చోలేదు లక్కీగా. కెనాక్ లో మా ఆఫీస్కి వెళ్ళాలంటే ఏంటంటే లండన్ నుంచి ఫస్ట్ బర్మింగం దాకా వెళ్ళాలన్నమాట. అక్కడ నుంచి మళ్ళీ వెస్ట్ మిడ్లాండ్స్ అని ట్రైన్స్ ఉంటాయి. ఆ ట్రైన్స్ చాలా బాగుంటాయి. సో నేను కూడా ఆ ట్రైన్ కోసమే వెయిటింగ్ అనమాట. ఆ ట్రైన్ ఎక్కి మళ్ళీ ఇంకా కెనాక్ లో దిగాలి. సో డే 18 రొటీన్లో చూస్తున్నారు కదా, 9:05 అవుతుంది టైము. బట్ వాకింగ్ లేదు, వర్కౌట్ లేదు, ఏం లేదు అనమాట. 1.5 kilometers అయితే వాక్ చేయగలిగాను, అటు ఇటు తిరగడం మూలాన, ఈ ట్రైన్ నుంచి ఆ ట్రైన్కి అట్లా తిరగడం మూలాన. బట్ ఫ్లైట్స్ క్లైంబ్ చూసారు కదా, 11 ఉంది. ఎందుకంటే అది ఎస్కలేటర్స్ ఎక్కి దిగాను కదా, అందుకోసం అలా చూపిస్తుంది అనమాట. సో వెస్ట్ మిడ్లాండ్స్ ట్రైన్ అయితే ఎక్కేసాను, రెడీ కూడా అయిపోయాను. ఇంకా 3 stations ఉన్నాయి. 9:24కి దిగుతాను అనమాట కెనాక్లో. అక్కడ దిగి ఇంకా మళ్ళీ క్యాబ్లో వెళ్ళాలి. ఇంకా మధ్యాహ్నం లంచ్ ఏంటంటే నేను తీసుకెళ్ళింది అయితే తినలేదు, అక్కడే అరేంజ్ చేశారనమాట. ఇది వేరే ఆఫీస్ కదా, మేము మాంచెస్టర్ నుంచి కొంతమంది వెళ్ళాము, మా కోసం లంచ్ అరేంజ్ చేశారు. నేనేంటంటే జస్ట్ 2 చికెన్ పీసెస్, ఒక శాండ్విచ్ పీస్ తిన్నాను అంతే. పెద్దగా ఏం తీసుకోలేదు, డైట్ లో ఉన్నాను కదా అందుకని. సో ఇక ఫైనల్లీ మళ్ళీ ఆఫీస్ నుంచి రిటర్న్ అయిపోయాను అనమాట. 3:30కి రిటర్న్ అయ్యాను. చూస్తున్నారు కదా, వెస్ట్ మిడ్లాండ్స్ ట్రైన్ ఏంటంటే చాలా డిఫరెంట్ గా ఉంటుంది, చాలా స్పేషియస్ గా ఉంటుంది అనమాట. విండోస్ కూడా చాలా పెద్ద పెద్దగా ఉంటాయి, బాగుంటుంది ట్రైన్. స్టేషన్ లో 1/2 hour వెయిట్ చేయాల్సి వచ్చింది అనమాట ట్రైన్ కోసము. సో కొంచెం ఆకలేసింది, అక్కడ పెద్దగా తినలేదు, అన్ని డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ ఉన్నాయని. సో ఇంకా బనానా తిన్నాను 4 o'clockకి. సో ఇక ఫైనల్లీ బర్మింగం నుండి హ్యూస్టన్ ట్రైన్ ఎక్కేసాను, అవంతి వెస్ట్ కోస్ట్. ఇక ఫైనల్లీ లండన్ కి 5 o'clockకి రీచ్ అయినా అనమాట. ఇక 5 o'clockకి మా వారికి కూడా ఆఫీస్ అయిపోతుంది కాబట్టి ఇద్దరం కలిసి మళ్ళీ ట్యూబ్ స్టేషన్ లో ఇంటికి వెళ్తున్నాము.
సో ఫైనల్లీ మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతున్నాము. చూస్తున్నారు కదా మా మోకాల మీద ఎండ ఎలా పడుతుందో. టైం ఎంత అనుకుంటున్నారు? 7 అవుతుంది. ఈ 3 అన్నట్టుంది. సో ఇక ఫైనల్లీ ఇంటికి రిటర్న్ అయిపోతున్నాం అనమాట. ఎప్పింగ్లో కార్ తీసుకొని. అసలు లాంగ్ డే. నేను వెళ్ళొచ్చాను కెనాక్ దాకా. మా ఆయన పాపం నేను పొద్దున ఎప్పుడు వెళ్ళానో అప్పటి నుంచి నేను వచ్చేదాకా ఆఫీస్లో 11 hours ఉన్నాడు. అసలు 11 hours ఆఫీస్లో వర్క్ చేసుకుంటూనే ఉన్నాడు. బయటకు కూడా వెళ్ళలేదంట. పాపం చాలా హెడేక్ ఉంది అంటున్నాడు. 7 అయిపోయింది టైం. ఇంటికి వెళ్ళి డిన్నర్ చేసి పడుకోవడం. ఇంకా చాలా టైర్డ్గా ఉంది. బయట ఎండ మాత్రం దోలేరిపోతుంది. చూస్తున్నారు కదా ముఖం మీద ఎండ ఎలా పడుతుందో. 3 గంటలు ఉన్నట్టుంది. 7:30 అయిపోతుంది టైం. 7:15 టైం. సో టైం 7:11 అవుతుంది. బయట ఎండ చూడండి ఎలా ఉందో. మధ్యాహ్నం 2 గంటలు అన్నట్టుంది. సో ఇక ఫైనలీ ఇంటికి వచ్చేసాను అనమాట. టైం 7:30 అవుతుంది. డిన్నర్ టైం కూడా దాటేసింది. ఈరోజు అసలు ఏమి డైటింగ్ కానీ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ విండో అసలు ఫాలో అవ్వలేదనే చెప్పాలి. ఎందుకంటే నేను మధ్యాహ్నం చూపించాను కదా, ఆఫీస్లో వాళ్ళే లంచ్ అరేంజ్ చేశారు. 12:30కే తినేసాను అనమాట. బట్ ఏమి ఎక్కువేం తినలేదు. ఒక చికెన్ పీస్ అండ్ ఒక చిన్న శాండ్విచ్ ముక్క తిన్నా అంతే. సో ఇంకా అప్పటి నుంచి ఇంకేం తినలేదు కదా. ఒక బనానా తిన్నాను, చూపించాను కదా మీకు. ఒక బనానా తిన్నాను. ఆ తర్వాత ఇంకా ఈ ఉప్మా తింటున్నా. ఈరోజు ఏంటంటే లంచ్ కోసం తీసుకెళ్ళా ఉప్మా. ఇంకా అసలు ఏం తినలేదు, అక్కడ ఏం తినలేదు కదా. ఇంక ఇదే ఉంది, ఇక్కడ తినేస్తున్నాను. ఇది తిన్న తర్వాత మా అమ్మ చికెన్ కూడా చేస్తుంది, అది కూడా తింటాను అనమాట. సో ఈరోజు అయితే డైట్ గీట్ ఏం లేదు. ఇంకా మొత్తం తినేసి పడుకోవడమే. చాలా టైర్డ్గా ఉంది, అసలు చాలా అలసిపోయాను. సో ఇవాళ వీడియో అయితే ఇది డే 18 రొటీన్ మీతో కూడా షేర్ చేసుకుందామని ఈ వ్లాగ్ చేశాను. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.